మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు, సార్ టెట్ సిలబస్కి సంబంధించి ఒకసారి క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి. మనందరికీ తెలిసిందే టెట్ సిలబస్కి సంబంధించి. అయితే ఒక్కసారి రీకాల్ చేసుకుందాం. ముందుగా పేపర్ 1కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేపర్ 2కి సంబంధించి మీరు టెట్ సిలబస్ అనేది ఎక్కడి నుంచి చూడాలి అనే టైం అనేది ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఈ టైంకి మీరు స్కిప్ చేసి చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన టెట్ సిలబస్ వివరాలు ఇక్కడి నుంచి స్టార్ట్ కావడం జరుగుతాయి. ఓకే గైస్, మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే రామ్ రమేష్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకి సంబంధించి టెట్లో ఈ మ్యాథమెటిక్స్ అనేది ఒక పెద్ద భూతంలా తయారైంది. సోషల్ స్టడీస్ వాళ్ళకి సోషల్ ఏ విధంగా ఉందో బయాలజీ వాళ్ళకి కూడా బయాలజీ అదే విధంగా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, అదేవిధంగా విద్యాశాఖ డిపార్ట్మెంట్ అధికారులు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. ఫ్రెండ్స్, ముందుగా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి పేపర్ 1Aకి సంబంధించి మనం కంప్లీట్గా సిలబస్ అనేది చూద్దాం. ముందుగా ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే మొత్తంగా 150 బిట్స్కి 150 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది, అందరికీ తెలిసిందే. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. నెక్స్ట్ మనకి లాంగ్వేజ్ 1 తెలుగు. ఇక్కడ లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకున్న వాళ్ళకి తెలుగు, ఉర్దూ తీసుకున్న వాళ్ళకి ఉర్దూ, హిందీ తీసుకున్న వాళ్ళకి హిందీ, కన్నడ తీసుకున్న వాళ్ళకి కన్నడ, తమిళ్ తీసుకున్న వాళ్ళకి తమిళ్, ఒడియా తీసుకున్న వాళ్ళకి ఒడియా. మొత్తంగా 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్కి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ గణితంకి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఎన్విరాన్మెంట్ స్టడీస్, ఈ ఎన్విరాన్మెంట్ స్టడీస్లోకి సైన్సు, సోషలు, అదేవిధంగా ఈవీఎస్కి సంబంధించి మొత్తంగా ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. మొత్తంగా 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. పేపర్ 1A ఎస్జిడికి సంబంధించి నార్మల్ డిఎస్సికి సంబంధించి ఎవరైతే రాస్తారో వాళ్ళకి సంబంధించి మనకి 150 ప్రశ్నలకి 150 మార్కులకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. కంప్లీట్గా ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇది. మనకి నెక్స్ట్ జరిగే టెట్కి సంబంధించి కూడా ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు. ఇక చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించిన సిలబస్ కూడా ఏం చేంజ్ కాదు. మనకి ప్రస్తుతం ఏదైతే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించిన సిలబస్ టాపిక్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. ఫస్ట్ పిల్లల అభివృద్ధి, డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్కి సంబంధించి క్లారిటీగా చూడండి. తెలుగులో పీడిఎఫ్ ఏ విధంగా చూసుకోవాలనేది వీడియో లాస్ట్లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనకి నెక్స్ట్ పిల్లల అభివృద్ధిలోకి ఏం టాపిక్స్ వస్తున్నాయని క్లారిటీగా చూసుకోండి. తర్వాత మనకి రెండవ టాపిక్ వచ్చేసరికి అండర్స్టాండింగ్ లెర్నింగ్. ఈ అండర్స్టాండింగ్ అండ్ లెర్నింగ్కి సంబంధించి ఏం టాపిక్స్ వస్తున్నాయనేది ఇక్కడ స్క్రీన్ మీద క్లారిటీగా చెక్ చేసుకోండి. మనకి నెక్స్ట్ థర్డ్ మెయిన్ హెడింగ్ వచ్చేసరికి పెడగాజికల్ కాన్సెప్ట్స్. ఈ పెడగాజికల్ కాన్సెప్ట్స్ అనేవి ఏంటనేది కూడా క్లారిటీగా చూసుకోండి. గైస్, ఇక్కడ మనం టెట్లో వచ్చేసరికి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అని చెప్పేసి పిలుస్తాం. డిఎస్సికి వచ్చేసరికి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఇక్కడ టెట్కి చదివేటప్పుడే క్లుప్తంగా మీరు చదువుకున్నట్లయితే డిఎస్సి కూడా యూజ్ అవుతుంది. ఐసీటీఏ, ఐసీటీబీ. ఇక్కడ మనకి కంప్యూటర్ సబ్జెక్ట్కి సంబంధించి టెట్లో ఐసీటీఏ అనేది మనకి జీకేలో భాగంగా కవర్ అవ్వచ్చు, ఐసీటీబీ కూడా జీకేలో భాగంగా మనకి యూజ్ అవుతుంది. కాబట్టి ఐసీటీఏ, ఐసీటీబీ అనే టాపిక్స్ అనేవి మనకి బోధనా శాస్త్రం అని చెప్పేసి డిఎడ్ ఫస్ట్ ఇయర్లో పేపర్ 6లో ఉంటాయి. ఇవి క్లారిటీ ఐసీటీ, ఐసీటీబీ అనే టాపిక్లు. ఇక నెక్స్ట్ మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి ఏదైతే అకాడమీ టెక్స్ట్ బుక్ లేదా డ్రాఫ్ట్ కాపీ పీడిఎఫ్ ఉంటుందో అది చదువుకుంటే సరిపోతుంది. మన రామ్ రమేష్ ఏపీటెట్ ఏపీడిఎస్సి అనే యాప్లో ఫ్రీ మెటీరియల్స్ అనే ఆప్షన్లో మనకి పీడిఎఫ్స్ అనేవి ఉంటాయి. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. రామ్ రమేష్ ఏపీటెట్ ఏపీడిఎస్సి అనే యాప్లో ఫ్రీ మెటీరియల్స్ ఆప్షన్లో ఉంటాయి పీడిఎఫ్లు అనేవి, అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి తెలుగు సబ్జెక్టుకి సంబంధించి అందరికీ తెలిసిందే కంటెంట్ 24 ప్రశ్నలు 24 మార్కులు. కంటెంట్ 24 ప్రశ్నలు 24 మార్కుల విషయంలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ అనేవి లైన్ టు లైన్ చదవాల్సిందే. ఇక 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేవి కంపల్సరీగా చదువుకోవడం మంచిది. నెక్స్ట్ మనకి తెలుగు మెథడాలజీకి సంబంధించి చూసినట్లయితే తెలుగు బోధనా పద్ధతులకు సంబంధించి ఏదైతే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ లేదా పీడిఎఫ్ ఉంటుందో డిఎడ్లో తెలుగుకి సంబంధించిన అకాడమీ టెక్స్ట్ బుక్ లేదా పీడిఎఫ్ అనేది చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి ఉర్దూ లాంగ్వేజ్ అనేది తీసుకుంటే ఉర్దూకి సంబంధించి 24 ప్రశ్నలు కంటెంట్, 6 ప్రశ్నలు మెథడాలజీ. నెక్స్ట్ హిందీ తీసుకుంటే హిందీకి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు. కన్నడ తీసుకుంటే కన్నడ సబ్జెక్టుకి సంబంధించి లాంగ్వేజ్ 1 30 ప్రశ్నలు 30 మార్కులు అనేవి రావడం జరుగుతాయి. అందరికీ కూడా కామన్. ఇంకా కంటెంట్ 24, మెథడాలజీ 6 ప్రశ్నలు. నెక్స్ట్ తమిళ్కి సంబంధించి తీసుకుంటే తమిళ్ కంటెంట్ 24, తమిళ్ మెథడాలజీ 6 మార్కులు. మొత్తంగా తమిళ్ 30 ప్రశ్నలు 30 మార్కులు. నెక్స్ట్ ఒడియాకి సంబంధించి ఒడియా లాంగ్వేజ్కి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు. ఈ విధంగా లాంగ్వేజ్ 1 ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో తెలుగు తీసుకుంటారు కాబట్టి తెలుగు ఉర్దూ అనే ఉంటుంది కాబట్టి కన్నడ, తెలుగు ఉర్దూ కన్నడ.
నెక్స్ట్ మనకి లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కులు, కంటెంట్ 24 ప్రశ్నలు 24 మార్కులు. కంటెంట్ విషయంలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ అనేవి లైన్ టు లైన్ చదవాలి. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు. మనకి ప్రస్తుతం ఏవైతే కొత్త పాఠ్య పుస్తకాలు 9th క్లాస్ వరకు ఉన్నాయి, 9th 10th టెక్స్ట్ బుక్లు అనేవి లింక్డ్ టాపిక్స్ అనేవి చదువుకోండి. 10th క్లాస్ సిలబస్పై మనకి క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికైతే 10th క్లాస్ ఓల్డ్ నడుస్తుంది, మరి 10th క్లాస్ న్యూ ఇస్తారా లేదనేది మనకి క్లారిటీ రావాల్సి ఉంది, కాబట్టి వెయిట్ చేయండి. ఓకే, గ్రామర్కి సంబంధించి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నీ కూడా క్లారిటీగా చూసుకోండి. ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఫస్ట్ టెక్స్ట్ బుక్లో చదవాలి. తర్వాత 9th 10th లింక్డ్ టాపిక్లు కూడా చదువుకోవడం మంచిది. లెవెల్ ఆఫ్ టెస్టింగ్ ఏమేమి టెస్ట్ చేస్తారనేది కూడా క్లారిటీగా ఇచ్చారు, కాబట్టి దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిది. ఆల్రెడీ చాలామంది చాలాసార్లు టెట్ ఎగ్జామ్స్ రాసున్నారు, కాబట్టి టెట్ అనేది చాలా ఈజీగానే అందరూ కూడా రాయగలుగుతారు. కనుక ప్రశ్నలు అనేవి ఎలా అడుగుతారు, డెప్త్ అనేది కూడా అందరికీ తెలిసింది, కాబట్టి దానికి అనుగుణంగా ఎగ్జామ్స్కి సంబంధించి ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయడం. మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఇక నుంచి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అనేవి డైలీ కూడా ఫ్రీగా పెట్టడం జరుగుతుంది, వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది, యాప్లో కూడా పెట్టే ప్రయత్నం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి మెథడాలజీ బుక్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనకి డిఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఏదైతే ఇంగ్లీష్కి సంబంధించిన డ్రాఫ్ట్ కాపీ లేదా పీడిఎఫ్ ఉందో అది కంప్లీట్గా చదువుకుంటే సరిపోతుంది, లైన్ టు లైన్ టాపిక్స్ అనేవి. ఓకే గైస్, డిఎడ్కి సంబంధించి మెథడ్కి సంబంధించి మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన ఇంగ్లీష్ డ్రాఫ్ట్ కాపీ లేదా పీడిఎఫ్ అనేది చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్, గణితంకి సంబంధించి మనకి 30 ప్రశ్నలు 30 మార్కులు రావడం జరుగుతాయి కదా. గణితంలో కంటెంట్ వచ్చేసరికి 24 ప్రశ్నలు 24 మార్కులు. ఇక్కడ కంటెంట్ విషయంలో 3వ తరగతి నుంచి మెయిన్గా 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదవండి. తర్వాత 9th క్లాస్ 10th క్లాస్లో కూడా లింక్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇక్కడ మనకి సిలబస్లో ఉన్న టాపిక్స్ అనేవి 9th క్లాస్ 10th క్లాస్లో కూడా ఉన్నట్లయితే 9th క్లాస్ 10th క్లాస్లో కూడా చూసుకోవాలి. మనకి గణితానికి సంబంధించి సంఖ్యలు, అంకగణితం, జ్యామితి, డేటా హ్యాండ్లింగ్తో పాటుగా బీజగణితం, కొలతలు, ఇక్కడ కంప్లీట్గా ఒక టాపిక్లో మళ్ళీ ఏం సబ్ టాపిక్లు ఉన్నాయనే వివరాలను కూడా క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. మనకి కొలతల టాపిక్ సంబంధించి ఈ కొలతలు అనే టాపిక్లో మళ్ళీ ఏం సబ్ టాపిక్లు ఉన్నాయని కూడా చూసుకోండి. నెక్స్ట్ మెథడాలజీకి సంబంధించి 6 మార్కులు రావడం జరుగుతాయి. ఈ 6 మార్కులకు సంబంధించి డిఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న ఏదైతే మెథడాలజీ మ్యాథ్స్ బుక్ ఉంటుందో, డ్రాఫ్ట్ కాపీ ఉంటుందో, పీడిఎఫ్ ఉంటుందో దాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోండి. దానిలో ఉన్న అన్ని అంశాలు కూడా లైన్ టు లైన్ చదవండి. నెక్స్ట్ ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్కి సంబంధించి చూసినట్లయితే ఈవీఎస్లో సైన్స్కి సంబంధించి 12 ప్రశ్నలు కంటెంట్ నుంచి రావడం జరుగుతాయి. మళ్ళీ సైన్స్కి సంబంధించి ఏం సబ్ టాపిక్లు ఉన్నాయనేది క్లారిటీగా ఇక్కడ చెక్ చేయండి. లివింగ్ వరల్డ్ అనే టాపిక్లో మనకి ఏం సబ్ టాపిక్లు ఉన్నాయనేది క్లారిటీగా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మొక్కల రకాలు, మూలికలు, పొదలు, చెట్లు ఇవన్నీ కూడా మనకి ఈ లివింగ్ వరల్డ్ అనే ఆ సబ్ టాపిక్లోకి రావడం జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి సైన్స్లో మనకి రెండవ మెయిన్ హైలైట్ చేస్తున్న టాపిక్ ఏంటంటే జీవిత ప్రక్రియలు. ఈ జీవిత ప్రక్రియలు అనే టాపిక్లోకి సబ్ టాపిక్లు ఏమొస్తాయంటే మనకి మొక్కలలో పోషకాహారం, శ్వాసక్రియ రకాలు, జంతువుల్లో శ్వాసక్రియ, మొక్కల్లో శ్వాసక్రియ, ప్రసరణ, మానవుల్లో ప్రసరణ వ్యవస్థ, మొక్కల్లో పదార్థాల రవాణా, లైంగిక మరియు అలైంగిక ప్రత్యుత్పత్తి రకంగా సబ్ టాపిక్లు అన్నీ కూడా చూసుకోండి. నెక్స్ట్ మనకి వస్తువులు మరియు మెటీరియల్స్, దీనిలో సబ్ టాపిక్లు ఏంటనేది క్లారిటీగా చూడండి. కాంతి, దూరం, కొలత, చలనం. నెక్స్ట్ విద్యుత్ అనే టాపిక్కి సంబంధించి మళ్ళీ సబ్ టాపిక్లు ఏంటి, అదేవిధంగా వేడి అనే టాపిక్కి సంబంధించి మళ్ళీ సబ్ టాపిక్లు ఏమిటి, దహన మరియు ఇంధనాలకు సంబంధించిన సబ్ టాపిక్లు ఏమిటి, ఫైబర్స్ అనే టాపిక్లో మళ్ళీ సబ్ టాపిక్లు, ధ్వని అనే టాపిక్లో మళ్ళీ సబ్ టాపిక్లు, దహన మరియు ఇంధనాలు అనే టాపిక్కి సంబంధించి. నెక్స్ట్ తరగని మరియు తరిగిపోయే శక్తి వనరులకు సంబంధించి, ఇంధన రకాలకు సంబంధించి, బొగ్గు మరియు బొగ్గు ఉత్పత్తి ఉపయోగాలకు సంబంధించి పెట్రోలియం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫైబర్స్ అనే టాపిక్లో మళ్ళీ ఏం సబ్ టాపిక్లు ఉన్నాయనే వివరాలన్నీ కూడా చదవాలి. ప్లాస్టిక్ రకాలు, ప్లాస్టిక్ మరియు పర్యావరణం. నెక్స్ట్ ధ్వని అనే టాపిక్కి సంబంధించి చూసినట్లయితే ధ్వనిని ఉత్పత్తి చేసే సంగీత వాయిద్యాలకు సంబంధించి, ధ్వని ప్రచారానికి సంబంధించి. మన విశ్వం అనే టాపిక్కి సంబంధించి చంద్రుని ఉపరితలం, చంద్రుని దశలు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి రవాణా మరియు కమ్యూనికేషన్కి సంబంధించి కానివ్వండి. నెక్స్ట్ ఉత్పత్తులు మరియు సేవలకు సంబంధించి. నెక్స్ట్ మన
మన పర్యావరణం అనే టాపిక్ సంబంధించి ఉన్న సబ్ టాపిక్లు ఇవన్నీ కూడా చూసుకోండి. దీనిలో మళ్ళీ సబ్ టాపిక్లన్నీ కూడా చూడాలి. నెక్స్ట్ మెథడాలజీకి సంబంధించి 3 ప్రశ్నలు 3 మార్కులు సైన్స్ మెథడ్ నుంచి రావడం జరుగుతాయి. సైన్స్ మెథడ్కి వచ్చేసరికి డిఎడ్ అకాడమీ టెక్స్ట్ బుక్ లేదా పీడిఎఫ్ని ప్రామాణికంగా తీసుకోండి. కంటెంట్కి వచ్చేసరికి 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు టెక్స్ట్ బుక్లు ముఖ్యం. 9th 10th లింక్డ్ టాపిక్లు ముఖ్యం. నెక్స్ట్ వచ్చేసరికి సోషల్ స్టడీస్ సామాజిక అధ్యయనాలు ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఉత్పత్తి మార్పిడి మరియు జీవనోపాధికి సంబంధించి. నెక్స్ట్ రాజకీయ వ్యవస్థలు మరియు పాలనా టాపిక్ సంబంధించి. ఓకే, దానిలో ఏం సబ్ టాపిక్లు ఇచ్చారనే వివరాలన్నీ కూడా మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సోషల్ స్టడీస్లో భాగంగా 4వ టాపిక్ ఏం మెన్షన్ చేశారంటే సామాజిక సంస్థ మరియు అసమానతలు. సామాజిక సంస్థ మరియు అసమానతలు అనే టాపిక్ సంబంధించి మనకి 5th టాపిక్ వచ్చేసరికి మతం మరియు సమాజం. మతం సమాజం అనే టాపిక్ సంబంధించి. నెక్స్ట్ 6వ టాపిక్ వచ్చేసరికి సంస్కృతి మరియు కమ్యూనికేషన్. సంస్కృతి కమ్యూనికేషన్కి సంబంధించి. ఫైనల్గా మెథడాలజీకి సంబంధించి 3 ప్రశ్నలు 3 మార్కులు సోషల్ మెథడ్ నుంచి రావడం జరుగుతాయి. సోషల్ మెథడ్కి డిఎడ్ ఏదైతే మెథడాలజీ బుక్ ఉంటుందో అకాడమీ టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ లేదా డ్రాఫ్ట్ కాపీ ఉంటుందో అది లైన్ టు లైన్ చదివితే సరిపోతుంది. కంటెంట్ విషయంలో మాత్రం టెక్స్ట్ బుక్లే ప్రామాణికం. ఫ్రెండ్స్, పేపర్ 1Aకి సంబంధించి సిలబస్ అనేది మీకు తెలుగులో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ఈ పీడిఎఫ్ అనేది మీకు ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లోను, తెలుగులో కావాలంటే తెలుగులోను 2 మాధ్యమాల్లో కూడా అందుబాటులో ఉంది. కాబట్టి ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయని కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పీడిఎఫ్స్ ఉంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్లు అనేవి లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ 2Aకి సంబంధించి క్లారిటీగా మాట్లాడుకుందాం. పేపర్ 2Aకి సంబంధించి ముఖ్యంగా మనకి మొత్తంగా 3 సబ్జెక్టులు అనేవి అందరికీ కూడా కామన్గా ఉంటాయి. మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు అందరికీ కూడా కామన్గా ఉంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకుంటే తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కులు. ఇక్కడ లాంగ్వేజ్ 1లో ఉర్దూ తీసుకుంటే ఉర్దూ, తమిళ్ తీసుకుంటే తమిళ్, ఒడియా తీసుకుంటే ఒడియా, కన్నడ తీసుకుంటే కన్నడ కూడా వస్తుంది. ఓకే, లాంగ్వేజ్ 2 వచ్చేసరికి ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కులు. మొత్తంగా సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టులు అనేవి 90 మార్కులు కూడా అందరికీ కూడా కామన్. ఇక్కడ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు. ఇక్కడ సోషల్ స్టడీస్కి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు నీట్గా బాగానే ఇస్తున్నారు. కానీ ఇక్కడ సైన్స్కి సంబంధించి మ్యాథ్స్కి సంబంధించి కంబైన్డ్గా ఇక్కడ టెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల బయాలజీ వాళ్ళు నష్టపోతున్నామని చెప్పేసి అభ్యర్థులు అయితే ఆందోళన చెందుతూ ఉన్నారు. విద్యాశాఖ డిపార్ట్మెంట్ అధికారులు ఈ అంశాన్ని ఒకసారి పరిశీలన చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్ సైన్స్కి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు. సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు. నెక్స్ట్ ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకైతే తెలుగు 60 ప్రశ్నలు 60 మార్కులు. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకైతే 60 ప్రశ్నలు 60 మార్కులు ఇంగ్లీష్ నుంచి. ఉర్దూ అయితే 60 ప్రశ్నలు 60 మార్కులు ఉర్దూ నుంచి. హిందీ అయితే 60 ప్రశ్నలు 60 మార్కులు హిందీ నుంచి. కన్నడ అయితే కన్నడకు సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు కన్నడ నుంచి. నెక్స్ట్ తమిళ్ అయితే తమిళ్కి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు తమిళ్ నుంచి. ఇక్కడ 30 అని చెప్పేసి బై మిస్టేక్ పడింది, ఎవరు కూడా కంగారు పడకండి. ఇక్కడ 60 ప్రశ్నలు 60 మార్కులు కోర్స్ సబ్జెక్ట్కి సంబంధించిన కంటెంట్ మెథడ్స్ నుంచి రావడం జరుగుతాయి. కోర్స్ సబ్జెక్ట్కి సంబంధించిన కంటెంట్ నుంచి 48 ప్రశ్నలు 48 మార్కులు. కోర్స్ సబ్జెక్ట్కి సంబంధించిన మెథడాలజీ నుంచి 12 ప్రశ్నలు 12 మార్కులు. మొత్తంగా 60 ప్రశ్నలకు 60 మార్కులకి అయితే ఉంటుంది. 150 ప్రశ్నలకి 150 మార్కులకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇది పేపర్ 2Aకి సంబంధించిన టెట్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ విధానం. ఇది అందరికీ తెలిసిందే. అయితే దీనిలో సిలబస్ ఏమిటో ఒకసారి మనం క్లారిటీగా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. మెయిన్గా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 అందరికీ కూడా కామన్. ఓకే, ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో భాగంగా 30 ప్రశ్నలు 30 మార్కులకు సంబంధించి మీరు ఏదైతే బీఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు చదివే అకాడమీ టెక్స్ట్ బుక్ లేదా పీడిఎఫ్ లేదా డ్రాఫ్ట్ కాపీ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా మీరు చదువుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వచ్చేసరికి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో మనకి అభివృద్ధి పెరుగుదల పరిపక్వత అనే టాపిక్ సంబంధించి ఉన్న సబ్ టాపిక్లు అన్నీ కూడా క్లారిటీగా చెక్ చేయొచ్చు. దీనిలో మనకి మెయిన్ టాపిక్ దానికి సంబంధించిన సబ్ టాపిక్లు కూడా క్లారిటీగా మెన్షన్ చేశారు. ఆప్టిట్యూడ్కి సంబంధించి, ఆసక్తికి సంబంధించి, వైఖరికి సంబంధించి, సృజనాత్మకతకు సంబంధించి, ఆలోచనకు సంబంధించి, రీజనింగ్కి సంబంధించి ఇక్కడ అన్నీ కూడా మెయిన్గా మనకి మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వ్యక్తిత్వ సిద్ధాంతాలకు సంబంధించి ఇక్కడ మనకి కంప్లీట్గా సబ్ టాపిక్లు అన్నీ కూడా ఉన్నాయి. క్లారిటీగా చెక్ చేయండి. మనకి ఫస్ట్ మనకి ఏం మెన్షన్ చేశారంటే అభివృద్ధి పెరుగుదల పరిపక్వత. నెక్స్ట్ రెండవ టాపిక్ వచ్చేసరికి అండర్స్టాండింగ్ లెర్నింగ్. అండర్స్టాండింగ్ అండ్ లెర్నింగ్కి సంబంధించి ఇక్కడ మనకి ఏం సబ్ టాపిక్లు ఉన్నాయనే వివరాలన్నీ కూడా మీరు ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేయండి.
భావన, అవగాహనకు సంబంధించి, జ్ఞాపకం, మర్చిపోవటం, మెమొరీకి సంబంధించిన అంశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా క్లారిటీగా మెన్షన్ చేశారు కాబట్టి ఈ టాపిక్స్ అన్నీ కూడా క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి పెడగాజికల్ కాన్సెప్ట్స్కి సంబంధించి దీనిలో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్, మనం టెట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అని చెప్పేసి పిలుస్తాం. డిఎస్సికి వచ్చేసరికి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ, క్లాస్ రూమ్ సైకాలజీ కింద డిఎస్సిలో పిలుస్తాం కాబట్టి ఇక్కడే మీరు మంచిగా చదువుకుంటే డిఎస్సిలో కూడా యూజ్ అవుతుంది ఈ సబ్జెక్ట్ అనేది. ఐసీటీఏ, ఐసీటీబీకి సంబంధించి మనకి కంప్యూటర్ సబ్జెక్టుకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో డిఎడ్ ఫస్ట్ ఇయర్ పేపర్ 6లో మనకి బోధన అభ్యసన శాస్త్రం అని ఉంటుంది. రామ్ రమేష్ ఏపీటెట్ ఏపీడిఎస్సి అనే యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఫ్రీ మెటీరియల్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది రామ్ రమేష్ ఏపీటెట్ ఏపీడిఎస్సి యాప్లో. అక్కడ మీకు డిఎడ్కి సంబంధించిన మెథడాలజీ బుక్స్ అనేవి ఉంటాయి. అక్కడ మీకు ఫస్ట్ ఇయర్లో పేపర్ 6లో ఈ ఐసీటీఏ, ఐసీటీబీ అనే టాపిక్లు కవర్ అవుతాయి. ఓకే, మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇక సైకాలజీ సబ్జెక్ట్కి సంబంధించి మీరు బీఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు ఏదైతే అకాడమీ టెక్స్ట్ బుక్ లేదా పీడిఎఫ్ చదువుతారో అది మ్యాక్సిమం లైన్ టు లైన్ చదివితే సైకాలజీ సబ్జెక్ట్కి సంబంధించి కవర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజ్ 1 తెలుగుకి సంబంధించి చూసినట్లయితే తెలుగుకి సంబంధించి ఏం టాపిక్స్ ఇచ్చారనేది క్లారిటీగా చూడండి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు వాచికాలకు సంబంధించి ఏం చదవాలి, ప్రక్రియలు, లక్షణాలు, విశేషాంశాలు, నేపథ్యాలు, ఉద్దేశాలు, ఇతివృత్తాలు, కవి పరిచయాలు, రచయితల పరిచయాలు, పదజాలానికి సంబంధించి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, భాషాంశాలకు సంబంధించి సందులు, నిర్వచనాలు, సమాసాలు, నిర్వచనాలు, ఛందస్సు, వృత్తములు, అలంకారాల్లో మళ్ళీ అర్ధాలంకారాలు ఎన్ని, శబ్దాలంకారాలు ఎన్ని, మళ్ళీ వాటిలో ఏం చదవాలి. ఓకే, ఇక్కడ ఇచ్చాడు అర్ధాలంకారాల్లో ఉపమాలంకారం, రూపకాలంకారం, క్రియల రకాలు, వాక్య భేదాలు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ మనకి ఉర్దూకి సంబంధించి ఎవరైతే లాంగ్వేజ్ తీసుకుంటారో ఉర్దూకి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు. నెక్స్ట్ హిందీకి సంబంధించి ఎవరైతే తీసుకుంటారో హిందీ 30 ప్రశ్నలు 30 మార్కులు ఇక్కడ కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. కన్నడ ఎవరైతే తీసుకుంటారో కన్నడకి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు. నెక్స్ట్ ఒడియా ఎవరైతే తీసుకుంటారో ఒడియాకి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు. దానికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అంతా కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఒకవేళ తమిళ్ మీరు తీసుకుంటే తమిళ్కి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు తమిళ్ సబ్జెక్టుకి సంబంధించి, తమిళ్ లాంగ్వేజ్కి సంబంధించి. నెక్స్ట్ ఒడియా తీసుకుంటే ఒడియా 30 ప్రశ్నలు 30 మార్కులు ఉంటుంది. నెక్స్ట్ సాంస్క్రిట్ తీసుకుంటే సాంస్క్రిట్కి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు సాంస్క్రిట్ ఉంటుంది. ఇవన్నీ క్లారిటీగా చూసుకోండి ఇక్కడ. నెక్స్ట్ మనకి లాంగ్వేజ్ 2 వచ్చేసరికి లాంగ్వేజ్ 2కి సంబంధించి చూసినట్లయితే ఇంగ్లీష్కి సంబంధించి ఇక్కడ మనకి ఇంగ్లీష్కి సంబంధించిన టాపిక్స్ అనేవి మెన్షన్ చేశారు, మీరైతే చెక్ చేయొచ్చు. గైస్, మీరు తెలుగుకి సంబంధించి చదివేటప్పుడు మెయిన్గా 1వ తరగతి నుంచి 10వ తరగతి లెవెల్లో తెలుగు అంతా కూడా చదువుకోవాలి టెట్కి సంబంధించి. నెక్స్ట్ మనకి గ్రామర్కి సంబంధించి మెయిన్గా ఇక్కడ ఏవైతే టాపిక్స్ మెన్షన్ చేశారో అక్కడ క్లారిటీగా ఇచ్చారు చూడండి. నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి మనం చూసినప్పుడు ఇంగ్లీష్కి సంబంధించి లాంగ్వేజ్ 2కి సంబంధించి మనకి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతుంది. ఈ 30 మార్కుల విషయంలో వొకాబులరీకి సంబంధించి ఏం టాపిక్స్ అనేవి ఫోకస్ చేయాలి, సినోనియమ్స్, యాంటోనియమ్స్కి సంబంధించి, వర్డ్ ఫార్మేషన్కి సంబంధించి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్కి సంబంధించి, లెవెల్ ఆఫ్ టెస్టింగ్ ఏమేమి టెస్ట్ చేస్తారనేది కూడా ఇక్కడ మనకి క్లారిటీగా ఇచ్చారు. కాబట్టి దీనికి అనుగుణంగా మెయిన్గా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అంటే మీరు లో లెవెల్లో కూడా చదువుకోవడం మంచిదే. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా కంప్లీట్గా ఈ గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేసుకున్నట్లయితే ఇంగ్లీష్కి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు అనేవి కవర్ అవుతాయి, మెయిన్ టెక్స్ట్ బుక్సే. నెక్స్ట్ మ్యాథమెటిక్స్కి సంబంధించి చూసినట్లయితే 60 ప్రశ్నలు 60 మార్కుల్లో మనకి మ్యాథ్స్ 24 ప్రశ్నల కంటెంట్ 24 ప్రశ్నల కంటెంట్కి సంబంధించి వచ్చేటప్పుడు మెయిన్గా 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లెవెల్ వరకు కూడా మ్యాథ్స్ అంతా కూడా చదవాల్సిందే. ఇక కోర్స్ సబ్జెక్ట్పై మీకు ఎలాగో అవగాహన ఉంటుంది కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నంబర్ సిస్టమ్కి సంబంధించి, అంకగణితానికి సంబంధించి, జ్యామితికి సంబంధించి, నెక్స్ట్ గణాంకాలు, బీజగణితం. 6వ టాపిక్ వచ్చేసరికి మెన్సురేషన్ టాపిక్ సంబంధించి పొడవు, ఇవన్నీ కూడా కొలతలకు సంబంధించి రిలేటెడ్గా. నెక్స్ట్ సంభావ్యతకు సంబంధించి, ప్రాబబిలిటీకి సంబంధించి, నెక్స్ట్ కోఆర్డినేట్ జ్యామితికి సంబంధించి, త్రికోణమితికి సంబంధించి, ఇవన్నీ కూడా మ్యాథ్స్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఆల్రెడీ మీరు చదివిన సబ్జెక్టులే కనుక మీకు టచ్ ఉన్న అంశాలే కాబట్టి వీటి గురించి మీరు ఈజీగానే అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ మెథడాలజీకి సంబంధించి మనం చూసినట్లయితే మీరు బీఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు ఏదైతే మెథడాలజీ బుక్ లేదా అకాడమీ టెక్స్ట్ బుక్ లేదా పీడిఎఫ్ ఉంటుందో దాన్ని కంప్లీట్గా చదవవలసిందే. నెక్స్ట్ మనకి ఫిజికల్ సైన్స్కి సంబంధించి 15 మార్కులు అయితే రావడం జరుగుతాయి. మళ్ళీ దీనిలో
కంటెంట్ నుంచి 12 ప్రశ్నలు, 12 మార్కులు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఉన్న సైన్స్కి సంబంధించిన కంటెంట్లో టాపిక్స్ అనేవి మీరు ఇక్కడ చెక్ చేయండి. లివింగ్ వరల్డ్, జీవిత ప్రక్రియలు, మన పర్యావరణం, ఈ టాపిక్లు ఉన్నాయి మనకి మెయిన్గా. కొలతలు, చలనం, నెక్స్ట్ మనకి గురుత్వాకర్షణ, పనిశక్తి, ధ్వని, వేడి, కాంతి, నెక్స్ట్ మనకి విద్యుత్, అయస్కాంతం మరియు విద్యుత్ అయస్కాంతానికి సంబంధించి, కార్బన్ మరియు దాని సమ్మేళనాలు, నెక్స్ట్ మనకి సోలార్ సిస్టమ్కి సంబంధించి, నెక్స్ట్ మన చుట్టూ మార్పులకు సంబంధించి, ఈ విధంగా ఏవైతే సబ్ టాపిక్లు ఉన్నాయో పరమాణువులు మరియు అణువులు అనే టాపిక్ సంబంధించి, నెక్స్ట్ మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక, రసాయన బంధం, బొగ్గు మరియు పెట్రోలియం, దహన ఇంధనాలు మరియు జ్వాల, ఈ విధంగా మనకి ఏవైతే టాపిక్స్ ఉన్నాయని కూడా చూసుకోవాలి. నెక్స్ట్ మనకి సైన్స్కి సంబంధించి మనకి కంప్లీట్గా మెథడాలజీకి సంబంధించి 3 ప్రశ్నలు 3 మార్కులు అయితే రావడం జరుగుతాయి. బిఎడ్ మెథడాలజీ సైన్స్ బుక్ అంతా కూడా చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బయాలజీకి సంబంధించి మనం చూసినట్లయితే బయాలజీ సబ్జెక్ట్కి సంబంధించి 12 ప్రశ్నలు కంటెంట్ నుంచి, 3 ప్రశ్నలు మెథడ్ నుంచి రావడం జరుగుతాయి కదా. ఇక్కడ నెక్స్ట్ ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి లివింగ్ వరల్డ్కి సంబంధించి, జీవిత ప్రక్రియలకు సంబంధించి, మన పర్యావరణం అనే టాపిక్ సంబంధించి మెయిన్గా 3 టాపిక్లకు సంబంధించి బయాలజీలో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా చూడండి. నెక్స్ట్ మనకి బయాలజీకి సంబంధించి మెథడ్, బోధనా పద్ధతులకు సంబంధించి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి 3 ప్రశ్నలు 3 మార్కులు. బిఎడ్లో ఏదైతే బయాలజీ మెథడాలజీ బుక్ లేదా పీడిఎఫ్ లేదా అకాడమీ బుక్ ఉంటుందో దాన్ని ప్రామాణికంగా తీసుకుని చదువుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏం టాపిక్స్ అనేవి ఉన్నాయి క్లారిటీగా మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇవన్నీ కూడా డిఎస్సిలోను టెట్లోను ఆల్రెడీ చదివిన టాపిక్లే. ఇక్కడతో మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి సంబంధించిన సిలబస్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సోషల్ స్టడీస్కి సంబంధించి చూసినట్లయితే 60 ప్రశ్నలు 60 మార్కులు అనేది సోషల్ స్టడీస్కి సంబంధించి రావడం జరుగుతుంది. ఈ సోషల్ స్టడీస్కి సంబంధించి మనం చూసినప్పుడు ఇక్కడ 48 ప్రశ్నల కంటెంట్. ఈ 48 ప్రశ్నల కంటెంట్కి సంబంధించి ఫస్ట్ టాపిక్ భూమిపై వైవిధ్యం. ఈ భూమిపై వైవిధ్యం అనే టాపిక్కి సంబంధించి సబ్ టాపిక్లన్నీ కూడా చూడండి. నెక్స్ట్ ఉత్పత్తి, మార్పిడి మరియు జీవనోపాధికి సంబంధించి, రాజకీయ వ్యవస్థలు మరియు పాలన అనే టాపిక్కి సంబంధించి, నెక్స్ట్ 4వ టాపిక్ సామాజిక సంస్థ మరియు అనుమతులకు సంబంధించి, నెక్స్ట్ మనకి 5వ టాపిక్ వచ్చేసరికి మతము మరియు సమాజం అనే టాపిక్కి సంబంధించి, 6వ టాపిక్ వచ్చేసరికి సంస్కృతి మరియు కమ్యూనికేషన్. ఇవన్నీ కూడా 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సోషల్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా కంటెంట్ లైన్ టు లైన్ చదవాల్సిందే, దానిలో నో కాంప్రమైజ్. నెక్స్ట్ మెథడాలజీకి సంబంధించి 12 ప్రశ్నలు మెథడ్ నుంచి రావడం జరుగుతాయి. సోషల్ మెథడ్కి సంబంధించి మెయిన్గా మనం ఫోకస్ చేయవలసింది ఏంటంటే సోషల్ స్టడీస్కి సంబంధించి బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేసేటప్పుడు ఏదైతే మెథడాలజీ బుక్ లేదా అకాడమీ టెక్స్ట్ బుక్ లేదా పీడిఎఫ్ మీరు చదువుంటారో దాన్ని లైన్ టు లైన్ చదవవలసి ఉంటుంది. ఇది గైస్ కంప్లీట్గా సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్ వివరాలు. నెక్స్ట్ తెలుగు సబ్జెక్టుకి సంబంధించి అందరికీ కూడా సింపుల్గానే అర్థమైపోద్ది. తెలుగులోనే క్లారిటీగా సిలబస్ అనేది ఇచ్చారు. 48 ప్రశ్నల కంటెంట్, 12 ప్రశ్నలు మెథడాలజీ. తెలుగు సబ్జెక్టుకి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అంతా కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, మీరైతే చెక్ చేయొచ్చు. ఇదంతా కూడా తెలుగు స్కూల్ అసిస్టెంట్ తెలుగు సబ్జెక్టుకి సంబంధించిన సిలబస్ కోర్స్ సబ్జెక్ట్. నెక్స్ట్ మనకి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులకు సంబంధించి వొకాబులరీకి సంబంధించి కానివ్వండి, దానిలో ఉన్న సబ్ టాపిక్లు ఏమిటి, సినోనియమ్స్, యాంటోనియమ్స్, హోమోఫోన్స్, స్పెల్లింగ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, నెక్స్ట్ షార్ట్ ఫామ్స్, ఫుల్ ఫామ్స్, ఈ విధంగా మనకి కంప్లీట్గా సిలబస్లో టాపిక్స్ అన్ని ఇచ్చారు. గ్రామర్కి సంబంధించి ఇవన్నీ కూడా మీరు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లెవెల్ వరకు కూడా 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇక్కడ ఏవైతే టాపిక్స్ మెన్షన్ చేశారో ఈ టాపిక్స్ అన్నీ కూడా లైన్ టు లైన్ చదివినట్లయితే కంటెంట్ అంతా కవర్ అయిపోద్ది. ఇక ఇంగ్లీష్కి సంబంధించి మెథడ్ విషయానికి వచ్చినట్లయితే మీరు బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు ఏదైతే మెథడాలజీ బుక్, అకాడమీ టెక్స్ట్ బుక్ లేదా పీడిఎఫ్ అనేది చదువుంటారో దాన్ని మీరు లైన్ టు లైన్ చదువుకుంటే సరిపోతుంది. ఓకే, కంటెంట్ విషయంలో టెక్స్ట్ బుక్లు, మెథడ్ విషయంలో బిఎడ్ కోర్స్ చేసేటప్పుడు ఏదైతే అకాడమీ టెక్స్ట్ బుక్ లేదా పీడిఎఫ్ ఉంటుందో దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, మెథడ్కి సంబంధించిన కంప్లీట్ టాపిక్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. 10 టాపిక్లు ఉన్నాయి. నెక్స్ట్ ఉర్దూకి సంబంధించి ఉర్దూ ఎవరైతే కోర్స్ సబ్జెక్ట్ చేశారో ఉర్దూకి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అంతా కూడా స్క్రీన్ మీద ఉంది. 48 ప్రశ్నల కంటెంట్, 12 ప్రశ్నలు మెథడాలజీ. ఓకే, అకాడమీ టెక్స్ట్ బుక్ని ప్రామాణికంగా తీసుకోండి.
నెక్స్ట్ మనకి హిందీకి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు. మెథడ్ విషయంలో బీఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్స్ట్ బుక్లు లేదా అకాడమీ టెక్స్ట్ బుక్లు. కంటెంట్ విషయంలో కంపల్సరీగా టెక్స్ట్ బుక్లు ప్రామాణికంగా తీసుకోవాలి. నెక్స్ట్ మనకి కన్నడకు సంబంధించి 48 ప్రశ్నలు కంటెంట్, 12 ప్రశ్నలు మెథడాలజీ. ఎవరైతే కన్నడ కోర్స్ సబ్జెక్ట్ కింద తీసుకుంటారో వాళ్ళకి సంబంధించింది. తమిళ్కి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులకు సంబంధించిన కంప్లీట్ సిలబస్ అంతా కూడా స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఓకే గైస్, ఒడియా సబ్జెక్ట్కి సంబంధించి ఒడియా లాంగ్వేజ్కి సంబంధించి కంప్లీట్గా 60 ప్రశ్నలు 60 మార్కులు. ఈ విధంగా మనకి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సాంస్క్రిట్కి సంబంధించి కూడా 60 ప్రశ్నలు 60 మార్కులకు సంబంధించి. ఇక పేపర్ 1Bకి సంబంధించి పేపర్ 2Bకి సంబంధించి కూడా ఎవరైతే స్పెషల్ డిఎడ్ స్పెషల్ బిఎడ్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా సేమ్ 150 ప్రశ్నలకి 150 మార్కులకి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, కంప్లీట్ సిలబస్ పీడిఎఫ్లు అనేవి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కూడా మీరు లింక్లోంచి ఈ సిలబస్ పీడిఎఫ్లు తెలుగులో కావాలంటే తెలుగు, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మెయిన్గా ఒకే ఒక అంశంపై క్లారిటీ రావాలి. 10th క్లాస్ కొత్త పాఠ్యపుస్తకాల నుంచి తీసుకోమంటారా లేదంటే ఓల్డ్ పాఠ్యపుస్తకాల నుంచి తీసుకోమంటారా, అదొక్కటే డౌట్ ఉంది. మిగిలినవన్నీ కూడా 1 to 9th క్లాస్ వరకు ఇప్పటి వరకు ఏవైతే ప్రస్తుతం చేంజ్ అయిన టెక్స్ట్ బుక్లు ఉన్నాయో వాటిని ప్రామాణికంగా తీసుకోవాలి. మెథడ్ విషయంలో ఓల్డ్ అండ్ న్యూ బుక్స్ కూడా ఉపయోగపడతాయి. ఇంకా 10th క్లాస్ ఒక్క విషయంలో మాత్రమే కొత్త పాఠ్యపుస్తకాలు ఇస్తారా అనేది మనకి క్లారిటీ రావాల్సి ఉంది. వచ్చినట్లయితే తప్పకుండా మీకైతే తెలియజేస్తాను. అప్పటి వరకు కూడా 9th వరకు కంప్లీట్ చేయండి. 9th వరకు కంప్లీట్ చేసినట్లయితే 10th క్లాస్ ఒక క్లారిటీ వస్తుంది. 10th క్లాస్ క్లారిటీ రాగానే 10th క్లాస్ న్యూ చదవాలంటే అప్పుడు న్యూ చదువుదురు కానీ. ఓకే గైస్, సిలబస్కి సంబంధించి అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్లకు సంబంధించి కంప్లీట్ మీకు ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ సిలబస్ పీడిఎఫ్లు తెలుగు ఇంగ్లీష్ మీడియాల్లో డౌన్లోడ్ చేసుకునే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాయి. అదేవిధంగా లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇక నుంచి ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కానివ్వండి, వెబ్సైట్ కూడా ఆల్రెడీ డిజైన్ చేయడం జరిగింది. ఫర్దర్గా వర్క్ కూడా జరుగుతుంది కాబట్టి అవి మీకు డైలీ ఒక టెస్ట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. టెట్ నోటిఫికేషన్ నెక్స్ట్ ఉంటుంది. అది ఎప్పుడు అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు కాబట్టి ఈ లోపు సిలబస్ అంతా కూడా మీరు చదువుకుని సిద్ధంగా ఉండటం మంచిది. ఓకే గైస్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇకపై ఈ ఛానల్లో క్లాసెస్ కూడా రావడం జరుగుతాయి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.